వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలమైన ముక్కల గ్రామంలోని అంబేద్కర్ నగర్ దళితవాడకు చెందిన 30 కుటుంబాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన మీద ఎంత నమ్మకంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేశారని, మొట్టమొదటిసారిగా ఆయన ముక్కలలోని దళితవాడలో అంబేద్కర్ నగర్లో మీ అందరినీ ఓటును అభ్యర్థించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో మనమందరం మోసపోయామని, ఇకపై వైఎస్ఆర్సీపీ పార్టీకి కాలం చెల్లిందని, రాబోయేది తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. దళితులకు వైఎస్ఆర్సీపీ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని, 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల పొట్ట కొట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు దారి మళ్లించి దళితులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మీ అందరి ఆదరాభిమానాలు చూయించి మీ అందరి పవిత్రమైన ఓటు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పేద దోర్నాల తెలుగుదేశం మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, అంబటి వీరారెడ్డి, జేడి లక్ష్మయ్య, రావిక్రింది సుబ్బరత్నం, వల్లభనేని కాశయ్య, నీరూరి మోజస్, తప్పెట్ల త్రినాథ్, మట్టుపల్లి వెంకటయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొని సభను జయప్రదం చేశారు. మన అభ్యర్థి మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనం గెలిపిస్తున్నాం, గెలవబోతున్నారు కూడా. ఈ సమయంలో నేను మాట్లాడుతున్నా అంటే, నేను ఇంతవరకు ఏ పార్టీల గురించి ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు. నేను ఈరోజు ఈ యొక్క టవల్ కప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, సారు ఆయన చేస్తున్న పనులు, ఆయన ఎంతో కష్టపడుతూ, ఆయన ఎంతగానో శ్రమిస్తూ, మన మండలం మొత్తం 4 మండలాలు మొత్తం తిరుగుతూ, నేను ఆయన గ్రూప్లో ఉన్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మన బిడ్డలు డబ్బున్న పిల్లలతో సమానంగా చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ పెట్టి కార్పొరేట్ హై స్కూల్లో, కాలేజీల్లో మన పిల్లల్ని డబ్బులు కట్టి చదివించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. నా ఎస్సీలు అంటున్నటువంటి, నా ఎస్టీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయినాకనే పేద బిడ్డలు కార్పొరేట్ హై స్కూల్లో, కాలేజీలో చదువుకోకూడదు, పేద బిడ్డలు వాళ్ళ ప్రభుత్వ స్కూళ్ళని చదవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ రద్దు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా మన కుటుంబాల్లో ఎవరన్నా యజమాని చనిపోతే చంద్రన్న పెళ్లి కానుకల ద్వారా మనం సాధారణ మరణం అయితే 2 లక్షలు ఇచ్చాం, యాక్సిడెంటల్గా అయితే 5 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్నాం. మన బిడ్డలందరూ కూడా చదువుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలు మనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కాలనీలో BAలు చదివి ఉన్నారు, BSCలు, MAలు, టీచర్ ట్రైనింగ్లు అయి ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మన ఇళ్ళకు వచ్చి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ వేస్తానంటే, పాపం మన బిడ్డలందరూ కూడా చదువుకున్న బిడ్డలు, మాకు ఉద్యోగాలు వస్తాయేమో, జగన్మామ ముఖ్యమంత్రి అయితే, మేనమామ అన్నాడు కదా, జగన్మామ ముఖ్యమంత్రి అయితే అవుతానని ఎన్నో కలలు కన్నటువంటి మా దళిత బిడ్డలకి ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కూడా అయిపోతున్నప్పటికీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం మన కాలనీలో ఎవరికన్నా వచ్చిందా? ఒక్కడికి కూడా రాలే. ఒక్కరైనా టీచర్ పోస్టులు వచ్చారా? ఎవ్వరికి రావు కూడా. ఎందుకంటే మనం అందరం